అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. వీరికి కంటే ముందు వాళ్ళ ఫాదర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కూడా ఓ ప్రొడ్యూసర్గా సినీ రంగంలో ఖ్యాతి గడించిన వారే. వాళ్ళది లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ కూడా ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు ఎట్లా పరిచయం అంటే కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి గారికి ఈయన క్లాస్మేట్. సో అట్లా మా ఆఫీస్కి ఆయన తరచుగా వచ్చారు. మామూలుగా చిత్ర పరిశ్రమలో తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియని వారు లేరు. ఆయన అద్భుతమైన చిత్రాలు తీశారు. పచ్చని కాపురం కానీ, లేకపోతే ప్రతిఘటన కానీ, కోకొలలు, అసలు కోకొలలు ఇట్లాంటి ఒక అవార్డు, నంది అవార్డు, గోల్డ్ అవార్డు కూడా ఆయనకి ఒక చిత్రానికి వచ్చింది. ఈయన బేసిక్గా ఒక లెగసీ లాగా వాళ్ళ ఫాదర్ నుంచి లెఫ్ట్ ఐడియాలజీ పుణిగిపుచ్చుకున్న ఇంజనీరింగ్లో మాధవరెడ్డి గారి క్లాస్మేట్ ఉన్న సందర్భంలో కూడా లెఫ్ట్ ఐడియాలజీతో వీళ్ళంతా మాధవరెడ్డి గారు కానీ ఈయన కానీ పీడిఎస్యూ పాలిటిక్స్, అప్పుడు జార్జి రెడ్డి మర్డర్ ఇంకా జరగలేదు. సో జార్జి రెడ్డి చనిపోయిన తర్వాత పీడిఎస్యూ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. అప్పటికే వీళ్ళంతా లెఫ్ట్ ఐడియాలజీతో కాలు తిరిగేవాళ్ళు. ఒకసారి నాకు తమ్మారెడ్డి గారు చెప్పింది, మాధవరెడ్డి గారు చెప్పింది, తమ్మారెడ్డి మీద కూడా కొంతమంది దాడి చేశారు విద్యార్థులు ఆ రోజుల్లో. ఆయన కింద పడిన సందర్భంలో మాధవరెడ్డి గారే ఆయన తీసుకెళ్ళి తన వెహికల్ మీద తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రాథమిక చికిత్స, తర్వాత అవసరమైన చికిత్స అందించడం వల్ల ఆయనకు ఆ రోజు క్విక్గా రికవర్ అయ్యారు. ఒక రకంగా బతికి బయటపడ్డారనే విషయాన్ని తమ్మారెడ్డి గారే స్వయంగా నాకు చెప్పారు. అట్లాంటి తమ్మారెడ్డి భరద్వాజ చిత్రరంగంలోనే ప్రముఖమైనటువంటి సినిమాలు తీయడమే కాకుండా, దర్శకత్వం వహించడమే కాకుండా, ఆయన ఈ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు, వాళ్ళకున్న సమస్యలకు కూడా ఆయన ఒక సంధానకర్తగా ఇటు నిర్మాతలకు, దర్శకులకు మధ్య, కార్మిక రంగానికి మధ్య, ప్రభుత్వ రంగానికి మధ్య కూడా ఆయన ఒక వారధిలాగా పనిచేశాడు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ఎనలేని కృషి చేశాడు ఆయన. సో ఆ రకంగా ఆయన సినీ కార్మికులందరికీ కూడా ఆదర్శప్రాయుడు, ఒక రకంగా స్ఫూర్తి ప్రదాత కూడా. సో అట్లాంటి తమ్మారెడ్డి భరద్వాజ ఈరోజు మన తెలంగాణ, నిజానికి ఆయన రూట్స్ అని చాలామంది అనుకుంటారు ఆంధ్ర ప్రాంతం నుంచి, తప్పదు. ఆయన ఇక్కడే మన హైదరాబాద్లోనే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని మనతో పాటు మమేకమై ఉన్నటువంటి వ్యక్తి. అంటే పచ్చి ఒక రకంగా డొమసైల్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి అట్లాంటి ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి తమ్మారెడ్డి గారు ఆయన తన జీవితం నుంచి, అనుభవాల నుంచి యువతకి, ఈరోజున కాంటెంపరీ యూత్ ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళు తన జీవితంలో పైకి రావాలంటే ఏ విధమైనటువంటి అంశాలను ఎంచుకోవాలి, జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఏ విధంగా కృషి చేయాల్సినటువంటి అంశాల మీద మనతో మాట్లాడారు. వారి స్పీచ్ని అందిస్తున్నాం. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న యువతతో ప్రాబ్లం ఏంటంటే ఒక గోల్ లేదు, వాళ్ళకు ఐడెంటిటీ క్రైసిస్ అయిపోయింది. ఎందుకంటే టోటల్ జనరేషన్ మార్పు వచ్చింది. అప్పట్లో మా టైంలో ఎలక్షన్స్ ఉంటుండే, కాలేజీలోనే ఎలక్షన్స్ ఉంటుండే, స్కూల్స్లో కూడా ఏదో రకరకాల యాక్టివిటీస్ ఉంటుండే. ఇప్పుడు దెర్ ఆర్ నో యాక్టివిటీస్ ఎస్ సచ్. అండ్ పొలిటికల్గా కానీ ఇంకో రకంగా కానీ వస్తే ప్రతి దగ్గర వాళ్ళు ఇట్ హెస్ బికమ్ ఏ బిజినెస్ మాడ్యూల్ ఫర్ ఎనీథింగ్. పర్టికులర్గా పాలిటిక్స్ ఈజ్ నో మోర్ సాక్రిఫైస్. సోషల్ ఇది కాదు ఇట్స్ ఏ బిజినెస్. మా నాయన చేసిండు కాబట్టి నేను చేస్తాను, ఆయన ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయితే, నేను ఎమ్మెల్యే అయితే, ఈ టైప్లో అయిపోయింది అంతా. సో వాళ్ళకి ఇంకేముంటుంది, ఎందుకు వస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు కొంతమంది. ఎందుకంటే నాకు సంపాదించడం అలవాటైపోయింది కాబట్టి నా కొడుకు కూడా సంపాదించాలని నేను బలవంతంగా వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యేనో చేసుకుని వాడిని మంత్రిని చేసేసుకుని ఒకరి తర్వాత ఒకరు తరతరాలుగా తిందామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఈ టైప్ ఆఫ్గా జనాన్ని తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే మనం చదువుకునేటప్పుడే స్కూల్స్లో ఎథిక్స్ చెప్పేవారు, తల్లిదండ్రులు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, పెద్దవాళ్ళు చెప్పేవారు, అత్తలు, తాతలు, మామలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వీళ్ళంతా చెప్పేవారు మనకు మంచి చెడు చెప్పేవారు. ఇప్పుడు మంచి లేదు, చెడు లేదు, ఓన్లీ మనీ మేకింగ్ ఇస్ ద ఓన్లీ థింగ్. సో యూత్కి మనం చెప్పేది ఏంటంటే సోషల్, ఇప్పుడు మనం పోయిన రోజు ఎవడో ఏమీ తీసుకుపోడు, ఎంత అంబానీ అయినా ఇంకోటి ఎవరైనా కానీ పోయేటప్పుడు ఏం తీసుకోరు. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయటంలో తప్పు లేదు, కానీ ఉన్నప్పుడు నేను తిన్నా పక్కనోడు కూడా తింటే బాగుండు అనే ఫీలింగ్ ఉంటే, పక్కనోడు బాగుంటే బాగుండు, తినడానికి నువ్వేం పెట్టక్కర్లేదు, వాడు ఉంటే బాగుండు అనే అంత ఫీలింగ్ అన్నా కలిగితే మనిషికి బాగుంటుంది. బట్ ఆ ఆలోచన వచ్చే పరిస్థితికి మనం తీసుకురావట్లేదు యువతని. ఆ పరిస్థితి తీసుకురావాలంటే యువత కాదు కావాల్సింది, మారాల్సింది ముందు మనం మారాలి. అంటే ఈ ముందు జనరేషన్ మారాలి, ఎర్లియర్ జనరేషన్. వీళ్ళని తయారు చేస్తే కదా వచ్చేది ఇదంతా. ఇంత ఉపోద్ఘాతం ఏంటంటే మనము జరుగుతున్న సమాజంలో ఉన్న మంచి చెడుని తెలుసుకునే స్థాయికి ముందు మనం రావాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కొత్తగా తెలంగాణ వచ్చిన పరిస్థితుల్లో
ఒక రకమైన నెగిటివిటీతో స్టార్ట్ అయింది. తెలంగాణ ఎజిటేషన్ యాక్చువల్గా తెలంగాణ సెపరేట్ కావాలటం చాలా అవసరం, తెలంగాణ కావాల్సిన అవసరం. కానీ దాన్ని కేవలం ఆంధ్ర మీద ఒక ఇరిటేషన్ తీసుకొచ్చి, నెగిటివ్ తీసుకొచ్చి మొత్తం ఒక నిజం చెప్పాలంటే నల్గొండ కానీ నిజామాబాద్ కానీ 100 years నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేనే 75 years అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు నన్ను ఇప్పుడు కూడా కొంతమంది ఆంధ్రుడు అంటారు. నేను ఏం చెప్పాలి? నేను పుట్టింది పెరిగింది, నా పిల్లలు పుట్టింది పెరిగింది, మా తాత మా నాయన మా అమ్మ అందరు ఇక్కడ చచ్చిపోయారు, అందరు పంచగుట్ట శ్మశానంలోనే పాతాం. ఇప్పుడు నేను ఆంధ్రుడు అని ఇప్పుడు అంటారు. నేనేం చెప్పాలి నా పరిస్థితి? సో దిస్ టైప్ ఆఫ్ ఆలోచన ముందు మారాలి. ఇప్పుడు మనం అమెరికా మనమే ఎన్నో మాట్లాడుతాం. ఈ సమాజం ఎట్లయిపోయిందంటే ఇప్పుడు యూట్యూబ్ ఒకటి వచ్చినాక మరీ దరిద్రం పట్టుకుంది. దాంట్లో ఆ తురకోడు ఔరంగజేబు ఏదో చేశాడు, పీకాడు, వాడి తురకోళ్ళు ఉండకూడదని ఇప్పుడు అంటారు. అరే మరి ఇప్పుడు మళ్ళీ అదే వాడే యూట్యూబ్లో నెక్స్ట్ పేజ్లో పెడతాడు, అమెరికాలో ఉన్న 15 CEOలు మన ఇండియన్స్ అంటారు. అది నువ్వు పోయి అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ మనోళ్ళు రావాలి, లండన్లో ప్రైమ్ మినిస్టర్ మనోళ్ళు రావాలి, మన దేశంలో తురుకోడు ఉండకూడదు అంటే ఎట్లా? మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు సమాజంలో, అన్ని జాతుల్లోనూ కులాల్లోనూ మతాల్లోనూ ఉంటారు. వాళ్ళని అందరినీ మనం చూసుకుని చెడుని తీసేయటం అనేది కంపల్సరీ. వాడు తురుకోడు కానీ, తెలుగుడు కానీ, ఇంకోడు కానీ, ఆంధ్రోడు కానీ, ఇంకోడు కానీ. సో ఈ ఆలోచన విధానం ముందు మార్చుకునే పరిస్థితి రావాలి యువతకి. ఫస్ట్ నెగిటివిటీ పోవాలి. బేసిక్గా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఆంధ్ర వాడినో లేకపోతే ఉత్తరకు వాడినో తిడతాం కాదు పాయింట్. ఇక్కడ మనం మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. డెఫినెట్గా వెనకబాటుతనం చాలా ఉంది. అన్ఫార్చునేట్లీ కాదు పాపం. ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నా చిన్నప్పుడు నా కాలేజీలో నేను ఉన్నప్పుడు నా సబ్జెక్ట్ ఉండే థీసిస్ చేసినప్పుడు ఫ్లోరసిస్ మీద చేసినాను నేను. టు మై నాలెడ్జ్ మొన్న తెలిసింది ఏంటంటే ఫ్లోరసిస్ ఆల్మోస్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎరాడికేట్ చేశారని చెప్పి. సో ఫ్లోరైడ్. సో ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా ఇవాళ ఈ రోడ్లు ఉన్నాయి. బట్ ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడుతున్న డెవలప్మెంట్ అని నేను ఏదైతే అనుకుంటున్నానో రేపు 10 సంవత్సరాల తర్వాత ఇది చాలా దరిద్రంగా తయారవుతుంది. ఎందుకంటే నా చుట్టుముట్టు ఇప్పుడు ఈ మీరు ఉన్న ఏరియాలో మా ఇది ఒకటే బిల్డింగ్ మేము ఉన్నప్పుడు. సో 120 feet రోడ్డు ఉంటే నేను బ్రహ్మాండంగా చేశారు అనుకున్నా. రేపు నా వెనక 70 అంతస్తులు, నా పక్కన 50 అంతస్తులు, అటు సైడ్ 50 అంతస్తులు, దగ్గర నియోపోలిస్ అనే ఒక 150 ఎకరాల్లో మన వరంగల్ పాపులేషన్ ఎంత ఉంటుందో అంత మంది రాబోతున్నారు ఒకే ఏరియాని. 200 acres సైట్లో నాకు వరంగల్ పాపులేషన్ రాబోతుంది. ప్రాబ్లీ అనదర్ 7 years or 10 years పోనీ ప్రాబ్లీ నేను ఉండకపోవచ్చు అప్పుడు. బట్ అప్పటికి ఈ పరిస్థితి ఏంటి? 120 అడుగుల రోడ్డు కాదు, ఎంత రోడ్డునా చాలు ఇక్కడ పరిస్థితి. ఎట్లా వీళ్ళు ఏమవుతారు అంటే మనం డెవలప్మెంట్ అనుకుని కార్లు కొనుక్కుంటా పోతున్నాం. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 3 కార్లు 4 కార్లు 5 కార్లు ఆడుతున్నాయి. ఈ 5 కార్లు తీసుకెళ్ళి ఎక్కడ నడుపుతారు? పెడతానికి ప్లేస్ ఉండదు, పార్కింగ్ ఉండదు. పార్కింగ్ 2 parking అంటారు, 2 parking 3 parking 5 parking అని చాలని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఒక్కొక్కరికి 4 కార్లు. ఎందుకంటే స్కూల్లో పిల్లలకు కూడా మనం కారు కొనిస్తున్నాం. ఎందుకు కొనిస్తున్నాం మనకు తెలియదు. మనం పిల్లల్ని వదిలించుకుంటానికి పొద్దున్నే ఐప్యాడో ఫోనో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో ఆడుకుంటున్నారు. వాళ్ళు దాంట్లో ఏం చేస్తున్నారు? అది దానివల్ల ఎంత ఇదవుతున్నారు. ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారంటే, లేకపోతే ఈ రేపులు గిప్పులు అవుతున్నాయంటే మెజారిటీ ఆఫ్ దీస్ థింగ్స్ సినిమాలు అంటారు. కానీ నా ఉద్దేశంలో ఈ ఐప్యాడ్లు కానీ ఫోన్లు కానీ పిల్లలకి ఇస్తున్న దాంట్లో అన్నీ ఉంటున్నాయి. బ్లాక్ చేస్తానికి కూడా లేకుండా చేస్తున్నారు. సో ఈ మార్పులన్నీ ఆలోచించుకుని చేయగలగాలి యువత అనేది. ఇప్పుడు నేను డెవలప్ చేశానని అనుకుంటాను, ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది అనుకుంటా. బట్ నెక్స్ట్ జనరేషన్ ఏంటి అనుకోవాలి. ఇవాళ ఏంటి అని ఆలోచించడం కాదు, రేపేంటి అని ఆలోచించాలి యువత. అది మేజర్గా జరిగితే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.